కామన్వెల్త్ క్రీడల్లో మిగతా ఆటల్లో భారత్ ఇన్ని రోజులు సాధించింది ఒకెత్తు. నిన్న ఒక్క రోజే బాక్సింగ్లో సాధించింది మరో ఎత్తు. 10 మంది బాక్సర్లు పతక ఈవెంట్లకు అర్హత సాధిస్తే 7 స్వర్ణాలు సాధించారు. అమ్మాయిల్లో ప్రీతి పవార్, జైస్మిన్ లాంభోరియా, సాక్షి చౌదరి, ప్రియా ఘంఘాస్, అరుంధతి చౌదరి. అబ్బాయిల్లో సచిన్ శివాంచ్, అకుల్ వంఘాల్ ఫైనల్స్లో తిరుగులేని ప్రదర్శనతో పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. మరోవైపు పారా షాట్ పుట్లో సోమన్ రాణా స్వర్ణం సాధించాడు. గ్లాస్గో వేదికగా భారత బాక్సర్లు రెచ్చిపోయారు. ఒకే రోజు ఏకంగా 7 స్వర్ణాలు 3 రజతాలతో కామన్వెల్త్ క్రీడల్లో చరిత్రాత్మక ప్రదర్శన చేశారు. నిన్న భారత బాక్సర్ల పసిడి మోతకు శ్రీకారం చుట్టింది ప్రీతి పవార్. ఆమె మహిళల 54 కిలోల ఫైనల్లో 5-0తో స్కార్లెట్ సవానా కెనడాను చిత్తు చేసి బాక్సింగ్లో భారత్కు తొలి స్వర్ణం అందించింది. ఇక ప్రీతి కామన్వెల్త్లో తొలిసారి తలపడుతూ పోడియంలో అగ్రస్థానం సాధించడం విశేషం. ఈ ఊపును కొనసాగిస్తూ తర్వాత జైస్మిన్ లాంభోరియా 57 కిలోలు, సాక్షి చౌదరి 51, ప్రియా ఘంఘాస్ 60, అరుంధతి చౌదరి 70 కిలోలు ఫైనల్స్లో అదరగొట్టి పసిడి పతకాలు కొల్లగొట్టారు. జైస్మిన్ 5-0తో మైకెల్లా వాల్ష్ ఉత్తర ఐర్లాండ్పై ఘన విజయం సాధించగా, సాక్షి చౌదరి 51 కిలోలు అంతే స్కోర్తో రూబీ వైట్ ఇంగ్లాండ్ను మట్టి కరిపించింది. ప్రియా ఘంఘాస్ 4-1తో మేరీ పతోల్ పై నెగ్గింది. ఇక 3-2తో తొలి రౌండ్ను కోల్పోయాక అద్భుతంగా పుంజుకున్న ప్రియా ఆఖరికి విజయం సాధించింది. ఇక ఏకపక్ష పోరులో అరుంధతి 5-0తో షాంటెలే రెడ్ను ఓడించి తొలి కామన్వెల్త్ స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది. అయితే స్టార్ బాక్సర్, ఒలింపిక్ కాంస్య విజేత తబ్లీనా బోర్గాహెయిన్ మాత్రం పసిడి గెలవలేకపోయింది. ఆమె ఫైనల్లో 1-4తో ఏమా గ్రీన్ ట్రీ చేతిలో పరాజయం పాలై రజతంతో సరిపెట్టుకుంది. బై లభించడంతో నేరుగా సెమీస్లోకి వచ్చిన లవ్లీనా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. పురుషుల్లో సచిన్ శివాచ్, అకుల్ వంఘాల్ పసిడి పతకాలు నెగ్గారు. ఆ ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్లో సచిన్ శివాచ్ 3-2తో ఆ మార్నింగ్ ఎడవేలో ఓడించాడు. ఇక తొలి రౌండ్లో కోల్పోయాక సచిన్ గొప్పగా పుంజుకున్నాడు. అకుల్ వంఘాల్ 4-1తో దిమేజీ సితును చిత్తు చేశాడు. సితు తన కంటే ఎత్తుగా ఉన్నప్పటికీ అంకుష్ గొప్ప నైపుణ్యం ప్రదర్శిస్తూ విజయం దక్కించుకున్నాడు.